ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే కనుక రేపు అనగా 3/3/2026 అనగా రేపు చంద్రగ్రహణం రాబోతుంది. ఈ చంద్రగ్రహణం మంగళవారం రోజు వస్తుంది. అలాగే రేపు పౌర్ణమి రోజు హోలీ పౌర్ణమి రోజే ఈ యొక్క గ్రహణం రావటం చాలా అంటే విశేషము. ప్రత్యేకంగా చెప్పాలంటే విశేషం. కాకపోతే కొన్ని రాసుల వారికి మాత్రం కొంచెం ఇదిగా చెప్తున్నారు. వాటిలో ఒకటి సింహరాశి వారు మొదటి పాదం ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడైనా ఆ రోజు గ్రహణ సమయంలో పట్టు విడుపు స్నానాలు కంపల్సరీ చేయాలి. ఆ సమయంలో ఆ దేవుడి యొక్క స్మరణ చేసుకుంటే, దేవుడి యొక్క స్తోత్రాలు చదివితే మంచిదని చెప్తూ ఉన్నారు. అయితే ఇది ఎన్నింటికి వస్తుందో, ఎన్నింటికి పూర్తవుతుందో నేను చెప్తాను చూడండి. సాయంత్రం 3:21కి మొదలై 6:48 పూర్తవుతుందని చెప్తున్నారు. కొంతమంది ఏంటంటే 5:30 నుండి బాగా ఎక్కువ ఉండేదంటే 5:30 నుండి 6:30, 6:48 మధ్యలో అంటున్నారు. ఒకసారి ఇంకా డీటెయిల్స్‌గా కనుక్కోండి. అయితే మనం పాటించాల్సిన కొన్ని నియమాల గురించి చెప్తాను. అయితే మనం విగ్రహాలు ఉన్నవారికి ప్రత్యేకంగా ఈ యొక్క పరిహారం అనేది చాలా ఉపయోగపడుతుంది అనేది నేను ఎలా చేయాలనేది చెప్తాను. ఆ పరిహారం ఏమిటంటే గనక మనం మన ఇంట్లో కూడా ఇది పనికొస్తుంది. ఈ చంద్రగ్రహణం రోజు గానీ, ఏ గ్రహణం వచ్చినా గానీ మన దర్భ అనేది ఉంటుంది. దర్భలో అమృత దారలైతే పడినాయని మనందరికీ కూడా తెలుసు. ఆ అమృత దారల్ని ఆ యొక్క దర్భ తీసుకుంది కాబట్టి, ఆ దర్భకి చాలా పవర్ మనకి. అలాంటి దర్భను మనం యూజ్ చేస్తాం ఈ యొక్క గ్రహణ సమయంలో. అయితే మన ఇంట్లో ఉన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో ఈ గ్రహణ సమయంలో కొంచెం మైలవుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు మన పెద్దలు. అందుకని ఏం చేస్తామంటే గనక వాటన్నిటి మీద కూడా మనం వండుకున్న కూరలు గానీ, అన్నిటి మీద కూడా ఈ యొక్క దర్భ పూస అనేది వేస్తూ ఉంటాం. అలాగే విగ్రహాలకు గూడా శక్తి ఇంకా గ్రహణం అప్పుడు పూజ చేయం గాబట్టి, ఆ సమయంలో గ్రహణ సమయంలో ఆ చంద్రుడికి గావచ్చు, సూర్యుడికి కావచ్చు ఒకలాంటి ఇది వస్తుంది కాబట్టి, మైల్ లాంటిది వస్తుంది కాబట్టి ఏం చేస్తాము అంటే గనక ఈ యొక్క దర్భను ఆ విగ్రహాల మీద ఉంచి, ఆ తర్వాత అన్ని ఆలయాలు ఇక్కడనే కాదు, అన్ని ఆలయాల్లో ఎక్కడైతే శివాలయం కావచ్చు, వైష్ణవాలయం కావచ్చు, ఏ ఆలయమైనా సరే చిన్నది నుండి పెద్ద వరకు ఆలయాల్లో కంపల్సరీ దర్భ పెట్టి, ఆ దర్భ మీద ఆ క్లాత్ కప్పి ఉంచుతారండి. ఈ యొక్క గ్రహణ సమయంలో. అలాగే ధ్వజస్తంభానికి అలాగే అంతా ఆలయం మొత్తం కూడా దర్భ ఉంచి ఆ యొక్క ఆలయ తలుపులు క్లోజ్ చేస్తారు. అయితే ఈ గ్రహణానికి 6 గంటల ముందే మనకు ఆలయం అనేది మూయటం అనేది జరుగుతుంది. తిరుమల సంప్రదాయం ప్రకారం. తిరుమలనే కావచ్చు అన్ని చోట్ల కూడా 9 గంటలకే అన్ని పూజలు పూర్తి చేసుకొని 9 గంటలకి ఆలయం మూసి మళ్ళీ సాయంత్రం 6:30కి అయితే తీస్తారు. అలాగే మన ఇంట్లో ఉన్నవాళ్ళు ఎలా చేసుకోవాలంటే గనక పూజ మనం సాయంత్రం కొంతమంది చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది చేయనోళ్ళు ఉంటారు. వారి కోసం ఏంటంటే చేయలేని వాళ్ళు తర్వాత రోజు ఉదయం అంటే 4వ తారీఖు శుభ్రంగా మళ్ళీ అన్నీ కూడా కడుక్కొని ఉదయం స్వామివారికి యథావిధిగా పూజలైతే చేసుకోవచ్చు. మనం దర్భాన్ని కూడా తీసేసి, అదే దర్భ పెట్టకపోతే మాత్రం మళ్ళీ సంప్రోక్షణ అవి చేసుకోవాలి. లేదు అంటే గనక అదే యథావిధిగా పెట్టేసుకొని స్వామివారిని పూజ చేసుకోవచ్చు. ఆ స్వామివారి యొక్క శక్తి అలానే ఉంటుంది కాబట్టి, శక్తిని అక్కడ ఉంచటం కోసమే ఈ యొక్క దర్భ పెట్టి మనం చేస్తూ ఉంటాం. ప్రపంచంలో అన్ని చోట్ల అన్ని ఆలయాలు కూడా మూస్తారు ఈ యొక్క గ్రహణం సమయంలో. కానీ ఒక్క క్షేత్రం కూడా మన తెలుగునాటులో ఒక్క క్షేత్రం మాత్రం తెలిసి ఉంటుందండి. ఆ యొక్క క్షేత్రం మీ అందరికీ కూడా తెలుసు. అదేమిటో కాదు, శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తిలో గ్రహణ ఆ సమయంలో అభిషేకం చేస్తారండి. అలాగే రాహుకేతు పూజలు కూడా విశేషంగా ఆ సమయంలో చేస్తారు. చాలా విశేషమైన భక్తులు అక్కడికి వస్తారు. ఆ సమయంలో కూడా గ్రహణ సమయంలోనే ఇంకెక్కువ మంది వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు ఆ చుట్టుపక్కల. శ్రీ వాయులింగేశ్వర స్వామివారు ఆయన్ని అందరూ కూడా దర్శనం చేసుకుంటారు. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి యొక్క క్షేత్రానికి మీరు వెళ్లారా? వెళ్తే గనక ఎలా అనిపిస్తుంది ఆ యొక్క క్షేత్రం అనేది తప్పకుండా చెప్పండి. అక్కడ ప్రత్యేకంగా రాహుకేతు పూజలకి ప్రత్యేకంగా చేస్తూ ఉన్నారు. ఆ యొక్క ఆలయం భక్త కన్నప్పదు ఉన్నారు. ఆయన ద్వారాగా వచ్చిన ఆలయం అది. అలాగే శ్రీకాళహస్తి అంటే శ్రీ అంటే గనక సాలీడు, కాల అంటే గనక పాము, హస్తి అంటే గనక ఏనుగు. ఈ 3 గూడా స్వామివారిని పూజించింది. ఈ 3 ఒకేసారి స్వామిలో ఐక్యమయ్యాయి. 3 ఒకేసారి మోక్షం కలిగినాయండి వాటికి. ఎలా అంటే ఫస్టు సాలీడు రోజు అట్టకట్టి పూజ చేస్తూ ఉండేది. ఆ తర్వాత ఈ నాగరాజ స్వామి వచ్చి ఆ యొక్క సాలీడ్‌ది ఏదైతే ఉందో ఆ సాలీడ్‌ని మింగేస్తుంది.
ఆ మింగేసిన తర్వాత ఈ పాము పూజ చేస్తుంటే ఏనుగొస్తది. ఏనుగు ఈ నీళ్ళతో పొడి చేయటంతో అది నీళ్ళు అభిషేకం చేయటంతో ఈ ఏనుగు ఏం చేస్తుందంటే ఆ తొండలోకి దూరిపోతుంది. అట్లానే ఏనుగు, అలా ముగ్గురు ఒకేసారి శ్రేయఖ్యం చెందిన క్షేత్రం అది. అలాగే ఇంక చెప్పాలంటే భక్త కన్నప్ప తన కంటిని తీసి స్వామివారికి పెట్టాలని చూశారు. ఆయన గూడా మహాభక్తులు. అట్లా ఆ క్షేత్రానికి అద్భుతమైన ప్రాశస్త్యం అయితే ఉన్నది. ఆ క్షేత్రంలో విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో గ్రహణం సమయంలో రాహుకేతు పూజలు చేయించుకోవడానికి వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు ఆ రోజు. గ్రహణం రోజు అదండి. గ్రహణం రోజు మీరందరూ గూడా మీ ఇంట్లో ఉన్న వస్తువుల మీద అన్నిటి మీద గూడా అంటే తినే వాటి మీద అన్నిటి మీద గూడా దర్భంచండి. దర్భ మాకు లేదు అనుకున్న వారు గరిక ఉన్నా పర్వాలేదు. గరికైనా సరే అన్నిటి మీద పెట్టి తర్వాత గ్రహణం అయిపోయినాక అయి తీసేసేయండి. ముఖ్యంగా సింహరాశి వారు, కుంభరాశి వాళ్ళు, కన్యా రాశి వారు వీరు మాత్రం ఇంకా పెద్ద పెద్ద గురువులు చెప్తారు. వారి యొక్క ఫాలో అవి చక్కగా ఆ యొక్క పరిహారాన్ని మనం గూడా చేస్తే మనకు చాలా మంచిదని నేను చెప్తాను. అలాగే నేను నమ్ముతూ ఉంటాను కాబట్టి మీరు గూడా ఈ యొక్క గ్రహణ సమయంలో అలాంటివి పాటించి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాల్సిందిగా నేను కోరుకుంటూ ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.